యాక్చువల్లీ ఈ స్టోరీ ఫస్టు 'వక్కంతం వంశీ', 'మెహర్ రమేష్', రవితేజతోని చేయాల్సిందంట. సో, అది అక్కడ వర్కౌట్ అవ్వక మళ్ళీ ఇటొచ్చేసి 'పూరి జగన్నాథ్' ఎలా అంటే, ఇలా 'పూరి జగన్నాథ్', 'ఎన్టీఆర్' కలిసి సినిమా చేద్దాం అన్నప్పుడు ఆల్మోస్ట్ సెట్స్‌కెళ్ళిపోయే టైంలో ఇట్లా ఒక స్టోరీ ఉంది ఇంటావా అన్నప్పుడు ఇనేసి ఇది బాగుంది ఇదే ఎళ్దాం అనేసి ఈ స్టోరీకెళ్ళిపోయారంట. అండ్ ఈ హీరో క్యారెక్టరైజేషన్‌లో నాకు బాగా నచ్చిన ఎలిమెంట్ ఏందంటే, ఫస్ట్ నుంచి సెకండ్ హాఫ్ వరకు గ్రే షేడ్‌లో ఉండేసి ఎప్పుడైతే మన విక్టిమ్ వాళ్ళ సిస్టర్ వచ్చేసి ఎయిర్‌పోర్ట్‌లో అన్న ఇది గాంధీ జయంతి రోజు జరిగిందని చెప్పినప్పుడు, అది అలా జరగడానికి నేనే బాధ్యుడిని అని తెలుసుకున్నాంక, ఎప్పుడైతే హీరో క్యారెక్టర్ చేంజ్ అవుతుందో, అప్పటి నుంచి అసలు నాకు పీక్ అనిపించింది. హ్మ్. అంటే ఒక సెల్ఫ్ రియలైజేషన్ ఉంటది కదన్న, ఇప్పుడు అదొచ్చినప్పుడు డైలాగ్ ఉంటది కదా! నా వల్ల ఏమైనా రేపులు జరిగిపోతున్నాయా? మా అమ్మ వల్ల అది జరిగిపోతున్నాయి. గాంధీ జయంతి రోజే వాళ్ళని రిలీజ్ చేస్తాడు. సో, ఆమె వచ్చి చెప్పిన తర్వాతకి రియలైజ్ అయిపోతాడు. నా వల్ల ఇంత జరిగిందా అని. అప్పుడు దాని తర్వాతకి సీడీ తీసుకురావడం. పోలీస్ స్టేషన్‌లో ఫైట్ ఉంటది కదా! మూర్తి గారు అనంగానే, సార్ మీరు మారిపోయారు అనంగానే అసలది వేరే లెవెల్ ఉంటది. సెల్యూట్ అప్పటి వరకు కొట్టనాయన కొడుతూనే ఉంటాడు, కొడుతూనే ఉంటాడు. అసలు మస్తు అనిపిస్తది ఆ సీన్. లేదు క్రేజీ సీక్వెన్స్ అది. ఎందుకంటే రియలైజేషన్ ఆర్క్ అనేది ఎప్పుడూ కూడా కంప్లీట్‌గా ఆడియన్స్ దాన్ని యాక్సెప్ట్ చేసేలా తీసుకెళ్ళాలి. ఇదేదో కొంచెం అంతర్లీనంగా అంటారు కదా! అలా తీసుకెళ్ళకూడదు. అది విజిబిలిటీ ఉండాలి. ఆడియన్స్ ఫీల్ అవ్వాలి. అక్కడి నుంచి ఒక కిక్ కూడా ఇవ్వాలి. ఇప్పుడు వాడు ఏదో రియలైజ్ అయిపోయాడు. అంటే ఆ దయ్య క్యారెక్టర్ ఏదో రియలైజ్ అయిపోయింది. ఓకే. ఇక్కడి నుంచి స్టోరీ మారిపోద్దన్నట్టు కాదు. ఆ రియలైజేషన్ పాయింట్ అనేది హార్డ్ హిట్టింగ్ ఉండాలి.